విద్యా ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈ ఛానల్ను మొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి ఆల్ నోటిఫికేషన్ను ఆన్ చేసుకోగలరు. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు మొట్టమొదటిసారిగా అందుతుంది. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయగలరు. ఈ విధంగా చేయడం ద్వారా నాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. చేయకుండా విషయంలోకి వెళ్దాం. ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న వాళ్ళు, అదేవిధంగా డిగ్రీ, పీజీ, ఐఐటి, ఐఐఎంలో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఎవరైనా ఈ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే గత సంవత్సరంలో 75% కంటే మార్కులు ఎక్కువ వచ్చి ఉండాలి. ఎవరికి ఎంత ఇస్తారంటే 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు 15,000, అదేవిధంగా యూజీ విద్యార్థులకు 50,000, పీజీ విద్యార్థులకు 70,000, ఐఐటి విద్యార్థులకు 2 లక్షలు, ఐఐఎం విద్యార్థులకు 7.5 లక్షలు ఇస్తారు. అకాడమిక్ మెరిట్, ఆర్థిక పరిస్థితి ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ 1. అప్లై ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ 2024 అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ను వదిలేసి సెకండ్ వచ్చిన వెబ్సైట్ను ఎస్బీఐఎఫ్ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024 అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత హోమ్ పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. నేను కిందికి స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ మొత్తం ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది కనిపిస్తుంది. ఎస్బీఐ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్, తర్వాత అండర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఐఐటి స్టూడెంట్స్, ఐఐఎం స్టూడెంట్స్ వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మనం ముందు ఏం చేద్దామంటే స్కూల్ స్టూడెంట్స్ దగ్గర ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేస్తే ఎలిజిబిలిటీ ఎవరెవరు ఎలిజిబుల్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఎలిజిబుల్ ఎవరంటే ఎవరైతే ఇండియా కంట్రీకి మాత్రమే చెందిన వారు ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. తర్వాత ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ సంవత్సరంలో 6 నుంచి 12 అంటే 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్నారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. తర్వాత ఇంకొకటి ఏంటంటే 75% కంటే ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలి. ఎప్పుడు అంటే ముందు సంవత్సరం చదివిన సంవత్సరం అంటే ఇప్పుడు ప్రజెంట్ మనము 6వ తరగతి వాళ్ళకి అప్లై చేస్తున్నాం అనుకుంటే 5వ తరగతిలో లాస్ట్ ఇయర్ 5వ తరగతి చదివిన వాళ్ళ 75% కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ. తర్వాత యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 3 లక్షల కంటే తక్కువ ఉండాలి ఎవరికి, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. తర్వాత ఇక్కడ నోట్ అని చెప్పేసి ఇంకోటి ఇచ్చారు. ఏంటంటే 50% సీట్లు అంటే ఇప్పుడు అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో 100 స్కాలర్షిప్లు ఉన్నాయి అనుకుంటే అందులో 50 అమ్మాయిలకు మాత్రమే ఇస్తారు. కాబట్టి అమ్మాయిలు ఖచ్చితంగా అప్లై చేసుకుంటే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అమ్మాయిలు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ప్రయారిటీ ఇస్తారు. అంటే ముందు ఇప్పుడు 100 మందిలో ఇప్పుడు 100 అమ్మాయిలకు ఇచ్చిన తర్వాత మిగిలిన 50లో ఇప్పుడు బీసీ క్యాండిడేట్లు 20 మంది అప్లై చేసుకొని 20 మంది ఎస్సీ ఎస్టీలు అప్లై చేసుకున్నారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే 50లో ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి ఎస్సీ ఎస్టీలు అమ్మాయిలకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా మనకు అమౌంట్ ఎంత వస్తుంది స్కాలర్షిప్ అంటే 6 నుంచి 12 వరకు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకు 15,000 వస్తుంది ఒక్కరికి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏమేమి అప్లోడ్ చేయాలంటే ప్రీవియస్ ఇయర్లో చదివిన మార్క్ షీట్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది ఓన్లీ ఎవరికంటే 12 అంటే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి కానీ, తర్వాత గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ ఎవరైతే చదువుతున్నారో వారు మాత్రమే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత కరెంట్ ఇయర్ ఫీ రిసిప్ట్, మనము ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నట్టయితే ఈ ప్రస్తుత సంవత్సరంలో ఫీజు కట్టిన రిసిప్ట్ ఉంటుంది కదా, ఆ రిసిప్ట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ ప్రూఫ్ ఏంటిది, ఇన్కమ్ సర్టిఫికేట్ సరిపోతుంది. తర్వాత ఫోటోగ్రాఫ్, ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ విద్యార్థి యొక్క ఫోటో అవసరం ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అందరికి అవసరం లేదు, ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ డెడ్లైన్ 1 అక్టోబర్ 2024 అని ఉంది కదా, అంటే
ఎండ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 1, 2024 వరకు ఇది కంప్లీట్ అయిపోతుంది. అప్పట్లోపల అప్లై చేసుకోండి. ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, అప్లై నవ్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవడానికి చూద్దాం మనం ఏం ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది. అప్లై నవ్ మీద క్లిక్ చేద్దాం. అప్లై నవ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే రిజిస్టర్ చేసుకోవాలి. మన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఐ అగ్రీ ఇక్కడ కొట్టేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. నేను ఎందుకు చేయట్లేదంటే ఆల్రెడీ నేను రిజిస్టర్ చేసినా కాబట్టి నేను ఏం చేయట్లేదు. నేను డైరెక్ట్ సైన్ ఇన్ చేసేస్తాను, చూపిస్తాను మీకు. ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి అప్లై నవ్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, అప్లై నవ్ మీద క్లిక్ చేస్తే ఏమని అడుగుతుంది, సైన్ ఇన్ విత్ జీమెయిల్ కానీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. నేను మొబైల్ నెంబర్ తోటి అవుతాను. ఈ విధంగా వేసిన తర్వాత రిమెంబర్ మీ అన్ని దాని మీద క్లిక్ చేసి లాగిన్ చేయండి. లాగిన్ చేస్తే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్ అని వచ్చింది. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది, డియర్ మాధుశ్రీ మాచర్ల అని వచ్చింది కదా, ఇది మా సిస్టర్ది చేసిన. ఇక్కడ చూడండి స్టార్ట్ అప్లికేషన్ ఉంది కదా, స్టార్ట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. స్టార్ట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది కదా, ఇవి క్లిక్ చేయండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ ఇవ్వండి. వాట్సాప్ నెంబర్ ఇదే కాబట్టి ఇదే పెట్టేస్తున్నాను నేను. డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ ఏది, కేటగిరీ ఏది, ఆధార్ కార్డు నెంబర్ ఎంట్రీ చేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే పిహెచ్ క్యాండిడేట్ అని అడుగుతుంది, కాదు కాబట్టి నో అని పెట్టేసేయండి. అయితే పెట్టేసేయండి. ఇక్కడ ఆర్ఫాన్ అని అడుగుతుంది, అంటే ఆర్ఫాన్ కాదు కాబట్టి కాదని చెప్పేసి ఇస్తున్నా. ఇది యాన్యువల్ ఇన్కమ్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత సిబ్లింగ్స్ ఎంతమంది ఉన్నారు ఉంటే పెట్టేసేయాలి, లేరు కాబట్టి లేరు అని పెడుతున్నాయి. ఇక్కడ అడ్రస్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పర్మనెంట్ అవి రెండు సేమ్ అయితే బాక్స్లో క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా అప్లై చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.